నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైన్డ్ నూనె వాడద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతిలో ఫోన్ ఇచ్చేసి అక్కడే. నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. చెప్పినా కూడా అదే చేస్తారు. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే ప్లీజ్, రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్లు, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిండి తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి మొత్తం బొత్తలు వచ్చి ఉన్నాయి. ఓకే, ఎప్పుడు తింటా ఉండకండి. ఓకే, ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇట్లా చూస్తా కదా రోజు పేషెంట్స్, మీకేముంటది, మీకు ఒకరి పక్షవాతం వచ్చింది, ఒకరి తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు కూడా ఏడుపు వస్తుంది. ఐమ్ రియలీ సారీ మిమ్మల్ని బాధ పెట్టి. పిల్లలు తినిపించినప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది రాసి, దాంట్లో ఏమేమి ఉందో ఒకసారి చదవండి. చదివి దాంట్లో ఏముందో తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసి, నేను చెప్తున్నాను నన్ను కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి. దాంట్లో ఏమేమి ఉందో అది ఆరోగ్యానికి మంచిదా, మీకు మీ పిల్లలకు మంచిదా కాదా తెలుసుకొని అది తినండి. సరేనా? నాలాంటి మధ్యతరగతి వాడికి ఒక ప్రాబ్లం ఉంది. ఏం చెప్పాలా, నేను లేని వాడిలాగా ఎక్దం కింద కూడా లేను. ఓకే, అలాగే ఉన్నోడిలాగా బాగా ఖర్చు పెట్టలేను. సో నేనేం చేస్తా, బిల్డప్ కొడతా, లేకపోయినా ఎగిరెగిరి పడతా, అప్పు చేసి ఖర్చులు పెడతా, పెళ్లిళ్ళకి లక్షలు ఖర్చు పెడతా. ఏమైతే నాకు అప్పులు అవుతాయి, అప్పులు కట్టలేక మళ్ళీ కష్టపడతా. అవునా? సో ఎందుకు ఇదంతా? ఎవరికో చూపించడానికి ఎందుకు? ఎవరికో ఏదో నా దగ్గర ఉందని చూపించడానికి ఎందుకు? ఏం పనికిరాదు. మన దగ్గర ఉంటే పెట్టాలా, లేకపోతే పెట్టద్దు. అవునా? మనం ఎవరికో షో చేయించడానికి ఖర్చు పెట్టాం అనుకోండి, అప్పులు చేసి ఆఖరికి మనమే ఇబ్బందులు పడతాం. అవునా కదా? అండ్ చాలా నేనేం చేస్తా చెప్పాలా, గానుగ నూనె చాలా కాస్ట్లీ అయిపోతుంది నాకు. గానుగ నూనె మంచి ఫుడ్ తినాలంటే నాకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అదే వేస్ట్గా దుబారా ఖర్చు పెట్టడానికి, అందరు 10 మందికి చూపించడానికి నా దగ్గర పైసలు ఉంటాయి. అవునా? సో నా ప్రాణం విలువ ఈ షో ఆఫ్ కంటే తక్కువ అయిపోయింది. అర్థమవుతుందా? సో అనవసరపు ఖర్చులు పెట్టకండి, అనవసరపు అప్పులు చేసి ఖర్చులు పెట్టకండి. మంచి ఫుడ్ తినండి, మీ పిల్లలకు పెట్టండి. మీ పిల్లలకు మీరు ఇచ్చేది మెయిన్లీ 3. ఒకటి మంచి తిండి, రెండోది మంచి చదువు, మూడోది మంచి క్యారెక్టర్, వ్యక్తిత్వం. ఈ 3 ఇవ్వాలి పిల్లలకి. ఆస్తులు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి రాసి ఉంటే వాడు సంపాదించుకుంటాడు, లేదంటే మీకు రాసి లేకపోతే ఉన్నదంతా. అవునా? సో ఇవి ముఖ్యం. కాబట్టి ఏంటిది, ఇదేంటి, ఏ ప్లేట్? పేపర్ ప్లేట్. ఎంతమంది అంటున్నారు పేపర్ ప్లేట్? ఈ పేపర్ ప్లేటా? ఓకే, అయ్యో పేపర్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఏంటిది? ప్లాస్టిక్ కవర్. ఓకే, ఈ ప్లేట్లలో మనం వేడి అన్నం కలిపి మన పిల్లలకు పెడుతున్నాం. ఈ ప్లాస్టిక్ ఎక్కడికి వెళ్తుంది? మన పిల్లల కడుపులోకి వెళ్తుంది. మనం తింటున్నాం. దీంతో ఏమవుతుంది? ఇది ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. దీంట్లో PFAs ఉంటాయి, ఫారెవర్ కెమికల్స్ అంటారు. దాంతో క్యాన్సర్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ అయిపోతుంది. సో ఇది పేపర్ ప్లేటా, ప్లాస్టిక్ ప్లేటా? కాదు, క్యాన్సర్ ప్లేట్. ఓకే, సో దీంట్లో దయచేసి తినకండి. మనం ఇది తింటాం, తిని పడేస్తాం రోడ్ పక్కకి.
ఓకే, ఆవు తింటది, ఆవు చూస్తుంది, మెక్కులకు ఆశపడుతుంది, తింటది. ఆవుకి ఏమవుతుంది? కడుపులో ఇరుక్కుంటది, ఆవు చచ్చిపోతుంది. సో మన గోమాతకు కూడా ఇది డేంజర్ చేస్తుంది హిందూస్ అందరూ. ఓకే, దీన్ని మళ్ళీ మనం బయటపడేస్తాం. మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దీన్ని కాలబెడతారు. గాలిలో ఈ ప్లాస్టిక్ కలుస్తుంది, ఏమైతుంది? లంగ్ డిసీజెస్, లంగ్ క్యాన్సర్, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైకి వెళ్తుంది, ఈ కెమికల్స్ అన్ని పైకి వెళ్తాయి. వెళ్ళేమైతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. సో దయచేసి ఈ ప్లాస్టిక్ క్యాన్సర్ ప్లేట్లలో తినకండి. ఒకటి, దీని బదులుగా ఆల్టర్నేట్ గా షుగర్ కేన్ తో చేసేవి, బ్యాంబూతో చేసేవి కూడా కొన్ని దొరుకుతున్నాయి. ఇలా చూసుకొని సరిగ్గా చూసుకొని దాంట్లో అది వాడండి. ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్లికి వెళ్తాం మనం. నేను 1500 మందిని పిలిచిన, 2000 మందికి తిండి పెట్టినా అని పిలిచినోడు అనుకుంటాడు. మనం అక్కడ పోయి తింటాం, మనకి రిటర్న్ గిఫ్ట్ ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. ఒక్కసారి తింటే ఏమవుతుంది అనుకుంటాం, ఒక్కసారి 10 సార్లు అయితే 100 సార్లు అవుతుంది. క్యాన్సర్ కూడా ఒకసారి వస్తుంది. ఒకసారి వస్తే మాత్రం లైఫ్ స్పాయిల్. సో దయచేసి ఈ ప్లేట్లో తినకండి. పెళ్లి పిలిచేటోళ్ళు కూడా సెరామిక్ ఉంటాయి ప్లేట్స్, ముగ్గురు ఆడోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కడుగుతారు, పెడతారు. ముగ్గురికి మనం ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది, రిటర్న్ గిఫ్ట్ లో క్యాన్సర్ ఇవ్వనట్టు అవుతుంది. ఓకే, సో దయచేసి దీంట్లో ఇది వాడకండి. ఒకటి, మీలో ఎంత